ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రథోత్సవంలో శ్రీ గోవిందరాజస్వామి వారి రాజసం. తిరుపతిలో స్వామివారికి బ్రహ్మోత్సవ నీరాజనం. స్వర్ణ రథోత్సవంలో సిరుల తల్లి శోభాయమాన దర్శనం. తిరుచానూరులో వైభవపేతంగా వార్షిక వసంతోత్సవాలు. తిరుపతి కపిల తీర్థంలో ఘనంగా పత్ర పుష్పయాగ మహోత్సవం. కామాక్షి సమేత సోమస్కందమూర్తికి అభిషేకోత్సవం. శ్రీ సీతారామచంద్రమూర్తికి అష్టోత్తర శతకలశాభిషేకం. తిరుపతి కోదండ రామాలయంలో పూర్ణిమ ఉత్సవం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో కనువిందు చేస్తోంది. ఈ నెల 16 నుండి 24వ తేదీ వరకు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన గురువారం ఉదయం స్వామివారికి రథోత్సవం శోభాయమానంగా జరిగింది. శ్రీ గోవిందరాజస్వామివారు గజపుష్పమాలలు, స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలను ధరించి ఉభయ దేవేరులు శ్రీదేవి భూదేవి సమేతంగా రథంపై వేంచేసి భక్తులను చల్లగా కటాక్షించారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు నీరాజన సమర్పణ పూర్తి చేసిన అనంతరం టీటీడీ జిఆర్ స్వాముల పర్యవేక్షణలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధాన్ని పఠిస్తుండగా పండితులు వేద పారాయణంతో స్వామివారి వెంట నడువగా కోలాటాలు, భజనలు, కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో వాహన సేవను ఆహ్లాదకరంగా నిర్వహించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గొడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గొడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన గురువారం ఉదయం అమ్మవారికి స్వర్ణ రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా స్వర్ణరథంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారిని కొలువుదీర్చి స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో అలంకరించారు. అర్చకులు అమ్మవారికి కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన మహిళలు గోవిందనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగుతూ భక్తి పారవస్యంలో ఓలలాడారు. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి దేవి స్వర్ణరథంపై 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. అనంతరం అమ్మవారికి నివేదనలు సమర్పించి కుంభహారతి, మహామంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వర్ణరథం ముందు చతుర్వేద పారాయణ నిర్వహించారు. ఆపై అమ్మవారికి పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. పద్మావతి పాహి
కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తికి స్నపన తిరుమంజనం, పత్ర పుష్పయాగ మహోత్సవాలు ఆగమోక్తంగా జరిగాయి. మార్చి 1 నుండి 10వ తేదీ వరకు కపిలతీర్థంలో కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవపేతంగా నిర్వహించింది. ఈ బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ సందర్భంగా గురువారం ఉదయం ఆలయంలోని ఉంజల్ మండపంలో శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తిని వేంచెవు చేశారు. అనంతరం అర్చకులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ అర్చకులు పాలు, పెరుగు, తేనె, చందనం, విభూది లాంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం విశేష నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. హాలాహలమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము. శివ ఓం నమః శివాయ. పానము చేసి హాలాహలము లోకముగాచెను శివుడు. హర ఓం నమః శివాయ. నాదం నమః శివాయ. గానం నమః శివాయ. తాళం నమః శివాయ. భావం నమః శివాయ. అష్టోత్తర శతకలశాభిషేక సేవలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి సమ్మోహన దర్శనం భక్తులను మురిపించింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం వైశాఖ మాస పౌర్ణమి ఉత్సవాలను మంగళకరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతమ్మ, లక్ష్మణ స్వామివార్ల సహితంగా శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, ఉక్త హోమాలను నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాల మేళవింపులతో సీతా సమేత శ్రీ కోదండరామస్వామి వారికి, శ్రీ లక్ష్మణ స్వామివారికి అత్యంత వేడుకగా కన్నుల పండుగ 108 కలశాల్లో నింపిన పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి సేవాకాలం శాతుమర ఆస్థానం పూర్తి చేశారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో విశాఖ శారదాపీఠం పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి దర్శించుకున్నారు. వీరికి టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. చిన్న అహోబిలం శ్రీ ప్రహ్లాద వరదుని ఆలయంలో నవకలశ స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. స్నానపీఠంపై ఉభయ దేవేరులు అమృతవల్లి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను, పక్కనే మరో పీఠంపై విశ్వక్సేనులను, రామానుజులను కొలువుదీర్చిన అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులందజేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో వైశాఖ పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత సోమస్కందమూర్తి స్వామివారిని అలంకార మండపంలో పలు రకాల పుష్పమాలలు, పసిడి ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి హారతులందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పట్టణ వీధుల్లో ఊరేగింపు కనుల పండుగ జరిగింది. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, నమామి స్మరామి భజామి శంకరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల క్షేత్రంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అందమైన వేదికపై సర్వాంగ సుందరంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి తరించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కడప జిల్లా దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అనంతరం విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దిన తెప్పలపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి భక్తి సంకీర్తనం, వేద పారాయణం నడుమ ఆహ్లాదకరంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. దేవునికి దేవికి తెప్పలకో నీటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి తెప్పలకో నీటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి తెప్ప
తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోక పావని నీకమ్మా. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 నుండి 29వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి, తాళ్లపాక, రాజంపేటలలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా తొలి రోజైన గురువారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు నిర్వహించిన సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం వీణులు విందుగా జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. ఈ నెల 21 నుండి 29వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజైన గురువారం ఉదయం స్వామివారికి సింహవాహన సేవ వేడుకగా జరిగింది. సకల భరణాలతో స్వామివారు శ్రీ యోగ నరసింహ అలంకారంలో దివ్యంగా భక్తులకు అభయ ప్రదానం చేస్తూ సింహవాహనంపై వేంచేశారు. అర్చకులు ఆగమ రీతిలో పూజలు పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, కోలాటాలు, గోవిందనామ స్మరణల నడుమ నారాయణవనం ఆలయ వీధుల్లో స్వామివారి వాహన సేవ కనువిందుగా సాగింది. అంతకుముందు 2వ రోజున బుధవారం రాత్రి స్వామివారికి హంసవాహన సేవ జరిగింది. వీణాపాణి అలంకరణలో జ్ఞానప్రదాయకమైన హంసవాహనంపై వేంచేసి నారాయణవనం ఆలయ వీధిలో విహరించిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆధ్యాత్మిక పరవశంలో పులకించారు. దేవా నమో దేవా పావన గుణ గణ భావా, దేవా నమో
దేవా పావన గుణగణ భావా పావన గుణగణ భావా దేవా నమో దేవా పావన గుణగణ భావా పావన గుణగణ భావా దేవా నమో దేవా జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా తిరుపతిలోని భారతీయ విద్యాభవన్లో గురువారం విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించారు. వైశాఖ మాసం పౌర్ణమి తిథిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం ప్రత్యేకంగా హోమాలను నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పండితులు వేదోక్తంగా మంత్రపఠనం చేస్తుండగా ఋత్వికులు శాస్త్రోక్తంగా హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి ఆలయంలో నారసింహ జయంతి స్వాతి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అప్పన్న సన్నిధిలోని యాగమండపంలో అర్చకులు ఋత్వికులు లోక కళ్యాణార్థం స్వాతి నక్షత్రయుక్త నారసింహ సుదర్శన హోమాలను నిర్వహించారు. ప్రత్యేక పీఠంపై స్వామి అమ్మవార్లను చక్రతాళ్వార్ను కొలువుదీర్చి ముందుగా వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదోక్తంగా హోమాలను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. నవనారసింహ క్షేత్రాలలో మొట్టమొదటి అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని అహోబిల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. పెద్ద అహోబిలం శ్రీ జ్వాల నరసింహ స్వామివారి ఆలయంలో శోభాయమానంగా సాగిన ఉత్సవాలలో భాగంగా చివరి రోజున చక్రస్నాన మహోత్సవం మంగళకరంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు చక్రతాళ్వార్కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై పుష్కరిణి పవిత్ర జలాల్లో ఆగమోక్తంగా చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి జయంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో నృసింహ మూలమంత్ర హవనములు, పూర్ణాహుతి కార్యక్రమాలు వేదోక్తంగా నిర్వహించారు. ఇక ప్రధాన ఆలయంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి సహస్ర కలశాభిషేకాన్ని మంగళకరంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. న్యూఢిల్లీలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి హంసవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. వీణాపాణి అలంకరణలో పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలను ధరించిన స్వామివారు తేజోభరిత దర్శనంతో జ్ఞానానికి ప్రతీకైన హంసవాహనంపై వేంచేసి ఆలయ వీధుల్లో విహరించారు.
చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీ కోనేటి రాయస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సూర్యప్రభ వాహన సేవను వేడుకగా జరిపారు. పసిడి కాంతుల బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందర శోభితంగా అలంకరించిన కోనేటి రాయ స్వామివారిని అర్చకులు సూర్యప్రభ వాహనంపై ఆసీనులం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కీలపట్ల పురవీధుల్లో సూర్యప్రభ వాహన సేవ కమనీయంగా సాగింది. ఆది పురుష అఖిలాంతరంగా ఆది పురుష అఖిలాంతరంగా భూదేవతారమణ భోగేంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగా భూదేవతారమణ భోగేంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగా అఖిలాంతరంగా. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా కోనేటి రాయ స్వామివారికి గజవాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన శ్రీ కోనేటి రాయ స్వామివారిని ఐశ్వర్యానికి ప్రతీకగా నిలిచే గజవాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేక అర్చనలు జరిపి హారతులు సమర్పించిన తరువాత భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా సన్నాయి వాయిద్యాల నడుమ గజవాహన సేవ వేడుకగా సాగింది. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి ఊంజల్ సేవ నయన మనోహరంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు అమ్మవారికి రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో ముగ్ధ మనోహరంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువుదీర్చారు. ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా ఊంజల్ మండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు ఊంజల్ సేవలు రమణీయంగా కటాక్షించారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం భరద్వాజ తీర్థంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో నరసింహ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం విశ్వక్సేనారాధన తదితర క్రతువులు జరిపి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి పలు రకాల పండ్ల రసాలు, విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి పూలమాలలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. నిహిరసి నయన మృగన రవేశ, బహిరంత స్థల పరిపూర్ణ,
నీరసి నయన మృగ నరవేష బహిరంతస్థల పరిపూర్ణ అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ భయహర వీరా ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవపాడులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. పురాతనమైన ఈ ఆలయంలో ఏటా వైశాఖ మాసంలో శ్రీనివాసుని వార్షిక కళ్యాణోత్సవాన్ని కనుల పండుగ నిర్వహిస్తారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు వధూవరులుగా అలంకరణ చేసి చక్కటి వేదికపై కొలువు తెచ్చారు. పలు విశేష వైదిక క్రతువులను పూర్తి చేసి వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్ అన్నవరంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గరుడోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన గరుడోత్సవం ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. బంగారు ఆభరణాలు పూలమాలలతో దివ్య శోభితులైన స్వామివారిని గరుడ వాహనంపై ఆశీర్వలనం చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, మహిళల కోలాట ప్రదర్శనల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి గరుడోత్సవం విశేషంగా సాగింది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 80,048 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,403 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,17,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.